సరిగ్గా 1000 సంవత్సరాల క్రితం పశ్చిమ చాళుక్యులకు సామంతునిగా వ్యవహరించిన గరుడంక పేతరాజు రాజ్య సంపద శత్రువుల కైవసం కారాదని అమ్మవారి పరమ భక్తురాలైన మేనత్త కామసానికి బాధ్యత అప్పచెప్పాడు. మణికాంతగిరిలో పరమేశ్వరుడి పుత్రికైన మానసాదేవి అతి పురాతనమైన ఆలయంలో వజ్ర వైఢూర్య రత్న మణిమాణిక్యాలు లోక కళ్యాణానికి మాత్రమే ఉపయోగపడాలని ఆ తల్లికి సమర్పించింది. వాటిని దక్కించుకోవాలని రాజులు, చోరులు, మాయగాళ్ళు ప్రయత్నించి బూడిదయ్యారు. ఎందుకంటే అక్కడికి చేరాలంటే జ్వాలాభోగి అనే వాగు దాటాలి. దాటిన నాగబంధనం వేసిన 60 అడుగుల తలుపులు తెరవాలి. తెరిచి లోపలికి అడుగుపెట్టిన మానసాదేవి ముందుండే నీటి దీపాన్ని మేధస్సుతో వెలిగించాలి. ఇందులో ఎక్కడ వైఫల్యం ఎదురైనా 108 అడుగులుండే అఖండ సర్పానికి బలి కావాల్సిందే. ఇన్నింటిని దాటుకుని చేరుకునేదెవరు?